ఇంటర్మీడియట్ ఫలితాల అవకతవకలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ దర్యాప్తు ప్రారంభించింది. విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు వేదనను మిగిల్చిన ఇంటర్మీడియట్ బోర్డు సాంకేతిక సహకారం అందించిన సాఫ్ట్వేర్ సంస్థల పనితీరు, లోపాలపై సమగ్ర నివేదిక రూపొందించేందుకు సమాచారం సేకరిస్తోంది. అటు జవాబు పత్రాలు మళ్లీ పరిశీలించాలంటూ సుమారు 14,000 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు, సాఫ్ట్వేర్ సంస్థ గ్లోబరీనా టెక్నాలజీస్ ప్రతినిధులతో త్రిసభ్య కమిటీ సమావేశమైంది. ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్, గ్లోబరీనా టెక్నాలజీస్ సీఈఓ విఎస్ఎన్ రాజుతో పాటు ఫలితాల ప్రక్రియతో ప్రమేయమున్న వారందరినీ ప్రశ్నించింది. సుమారు 100 ప్రశ్నలు అడిగిన కమిటీ సభ్యులు పలు వివరాలు సేకరించారు. టెండర్ల ప్రక్రియ నుంచి మార్కుల అప్లోడ్ వరకు ప్రక్రియను తెలుసుకున్నారు. గ్లోబరీన్ టెక్నాలజీస్ వినియోగించిన సాఫ్ట్వేర్ డిజైన్, పనిచేసిన సిబ్బంది విద్యార్హతలు, అనుభవం వివరాలను నమోదు చేసుకున్నారు. పూర్తి వివరాలు ఇవాళ మధ్యాహ్నం కల్లా ఇవ్వాలని కమిటీ సూచించింది. పూర్తి సమాచారంతో టీఎస్టీఎస్ కార్యాలయంలో కమిటీ ఈ మధ్యాహ్నం 3 గంటలకు మరోసారి సమావేశం కానుంది. మరోవైపు ఇంటర్మీడియట్ బోర్డు ఫలితాలపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. కారణాలెన్ని చెప్పినా బోర్డు బాధ్యత వహించాల్సిందేనన్న డిమాండ్ వినిపిస్తోంది. అటు విద్యార్థుల్లో ఆందోళన పెరుగుతూనే ఉంది. తమ జవాబు పత్రాలను మళ్లీ పరిశీలించాలంటూ ఇంటర్ బోర్డుకు వేల మంది ఫిర్యాదు చేస్తున్నారు. ఇప్పటివరకు ఆన్లైన్లో సుమారు 14,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే సాంకేతిక లోపాలు ఇప్పటికీ విద్యార్థులను వెంటాడుతున్నాయి. ఆన్లైన్లో ఫీజు చెల్లించే గేట్వే తెరుచుకోకపోవడంతో విద్యార్థుల్లో అసహనం పెరుగుతోంది. నేరుగా అధికారులను కలిసేందుకు ఇంటర్ బోర్డుకు పరుగులు పెడుతున్నారు. సాంకేతిక సమస్యలు, దరఖాస్తుల ఒత్తిడి కారణంగా రీవెరిఫికేషన్, రీకౌంటింగ్, సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును ఈ నెల 27 వరకు పొడిగించారు. అయితే ఫెయిలైన విద్యార్థుల జవాబు పత్రాలన్నీ మళ్లీ మూల్యాంకనం చేయాలని హైకోర్టు అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. దీంతో సప్లిమెంటరీ పరీక్ష ఫీజు తేదీని హైకోర్టు నిర్ణయం వెల్లడించే వరకు పొడిగించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.